బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలోని కాకినాడ సుబ్బయ్య హోటల్లో దారుణం వెలుగు చూసింది. భోజనం చేసేందుకు వెళ్లిన ఓ కస్టమర్ కు చేదు అనుభవం ఎదురైంది. తాను తింటున్న అన్నంలో జెర్రీ రావడంతో కస్టమర్ అవాక్కయ్యాడు. అదే సమయంలో హోటల్లో భోజనం చేస్తున్నారు కేంద్ర హెచ్ఆర్సీ ఇన్ఛార్జ్ చైర్మన్ విజయభారతి. హోటల్ సిబ్బంది తీరుపైన ఆమె సీరియస్ అయ్యారు. వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. హోటల్ను సీజ్ చేసిన అధికారులు ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించారు. విజయవాడలోని కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో ఒక వ్యక్తి భోజనం చేస్తూ ఉండగా ఆ భోజనంలో ఒక జెర్రీ కనిపించింది. అయితే అదే టైంలో అక్కడ ఒక అధికారి కూడా ఉండటం, మెయిన్గా కేంద్ర హెచ్ఆర్సీ ఇన్ఛార్జ్ చైర్మన్ విజయభారతి గారు అక్కడ ఉండటం, హోటల్ సిబ్బంది తీరుపైన ఆమె సీరియస్ అయ్యారు. వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. హోటల్ని అయితే ప్రస్తుతం సీజ్ చేశారు. ప్రజెంట్ అక్కడ ఫుడ్ శాంపిల్స్ను సేకరించి ల్యాబ్ కూడా తరలించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు. సంధ్య, పెద్దవాడలో కాకినాడ సుబ్బయ్య హోటల్ అంటే చాలా ఫేమస్. అదే విధంగా ఈ కాకినాడ సుబ్బయ్య హోటల్ సంబంధించి ఈ రోజు భోజనంలో జెర్రీ కలకలం రేపుందని చెప్పాలి. అదే సమయంలో హోటల్లో భోజనం చేసేందుకు కేంద్ర మానవ హక్కుల కమిషనర్ ఎవరైతే ఉన్నారో విజయభారతి సయాని కూడా రావడం జరిగింది. భోజనం చేసిన సమయంలో ఒక కస్టమర్ కు భోజనంలో జెర్రీ తగిలినందుకు ఒకసారిగా హోటల్లోని భోజనం చేస్తున్న వాళ్ళందరూ భయాందోళనకు గురవడం జరిగింది. అయితే ఈ హెచ్ఆర్ సంబంధించి ఏం జరిగిందని కాకినాడ సుబ్బయ్య హోటల్ యజమానులను అడగడం జరిగింది. భోజనంలో జెర్రీ ఉందని చెప్పడంతో ఒక్కసారి ఆమె కూడా పొందుతుండడం జరిగింది. ఈ భోజనంలో అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆమె చాలా సీరియస్ అవ్వడం జరిగింది. వెంటనే ఎవరైతే ఉన్నారో గుంటూరు జిల్లా అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఇమీడియట్ గా ఫోన్ చేయడం, అదేవిధంగా స్థానికులకు పోలీసులు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ సంబంధించి ఈ ఆహార పదార్థాలు భోజనంలోనూ ఇదేమైనా ఉందా, ఖచ్చితంగా ఇంకెక్కడన్నా ఒక కర్రీస్ లో కూడా ఏమైనా ఉందా అంటూ పూర్తి స్థాయిలో వాళ్ళు తనిఖీ చేయడం జరిగింది. అయితే ఈ భోజనం సంబంధించి కొన్ని శాంపిల్స్ తీసుకెళ్లారు. ఈ సుబ్బయ్య హోటల్ సంబంధించి నీట్నెస్ లేదు, అదేవిధంగా ఈ జెర్రీ ఉంది. ఇప్పుడు వరకు ఎంతమంది భోజనం చేసి వెళ్ళారు, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మీరు ఎవరు సమాధానం చెప్తారు, అంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉండారంటూ కేంద్ర మానవ హక్కుల కమిషనర్ చాలా సీరియస్ అవడం జరిగింది. ఏదైనప్పటికీ ఈ జెర్రీ రావడం చాలా దురదృష్టకరం. దీనికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇమీడియట్లీ ఈ హోటల్ సీజ్ చేయమంటూ ఎవరైతే ఉన్నారో కేంద్ర మానవ హక్కుల చైర్మన్ విజయభారతి చెప్పడం జరిగింది. వెంటనే ఈ హోటల్ ను సీజ్ చేయడం జరిగింది. సంధ్య, సో అంటే చాలా ఫేమస్ హోటల్ అయినప్పటికీ కూడా కిచెన్ లో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడమే ఈ రోజు ఈ ఘటన వెలుగు చూడటానికి కారణం అనుకోవచ్చా తిరుమలరావు? ఎస్, కరెక్ట్ సంధ్య. ఏదేమైనప్పటికీ ఈ సుబ్బయ్య హోటల్ అంటే చాలా ఫేమస్. ఇక్కడ భోజనం కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ అదేవిధంగా రావడం జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చినా కాకినాడ సుబ్బయ్య హోటల్ భోజనం చేస్తే చాలా ఆహ్లాదకరంగా అక్కడ ఉండే వాతావరణం కూడా కనిపిస్తుంది. కానీ ఈ రోజు భోజనంలో జెర్రీ కలకలం లేకపోతే ఒకసారి అక్కడ భోజనం చేస్తున్న కస్టమర్ కూడా భయాందోళన కావడం జరిగింది. ఇక్కడ కిచెన్ లో సంబంధించి క్రమశిక్షణ లేదు, అదే విధంగా నీట్నెస్ లేదు. జెర్రీ పడిన సమయంలో భోజనం ఏదైతే ఉందో ఈ రైస్ కడిగే సమయంలో కూడా 4-5 సార్లు కడుగుతారు. కడిగే సమయంలో కూడా వీళ్ళు కనపడుకోవడం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కేంద్ర మానవ హక్కుల కమిషనర్ చైర్మన్ అయితే చాలా సీరియస్ గా వ్యవహరించింది. ఇది ఈ హోటల్ ఉండడానికి వీళ్ళని ఇమ్మీడియట్ గా సీజ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఈ కాకినాడ సుబ్బయ్య హోటల్ సంబంధించి సీజ్ చేయడం జరిగింది. సంధ్య, రైట్ తిరుమలరావు.